అందరికీ నమస్కారం. పరమ సత్యాన్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఆత్మసాక్షాత్కారం అనేది చాలా చాలా కీలకమైన విషయం. చెప్పాలంటే అసలు జ్ఞానానికైనా యోగా స్థితికైనా ఇదే పునాది. మరి ఈ అద్భుతమైన ప్రయాణంలోని దశలేంటో ఒక్కొక్కటిగా లోతుగా చూద్దాం. ఈ మొత్తం ప్రయాణం ఒకే ఒక్క ప్రశ్నతో మొదలవుతుంది. మనందరినీ ఎప్పట్నుంచో తొలిచేస్తున్న ప్రశ్న. అదే, నేను ఎవరు? ఏ ఆధ్యాత్మిక ప్రయాణానికైనా ఇదే కదా అసలైన స్టార్టింగ్ పాయింట్. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం క్లియర్ చేసుకోవాలి. ఆత్మసాక్షాత్కారం అనగానే చాలామందికి అదేదో మెరుపులా ఒక్క క్షణంలో జరిగిపోయే సంఘటన అనిపిస్తుంది. కాని శాస్త్రాలు చెప్పేదేంటంటే అది అలా కాదు. ఇది ఒక నిరంతర ప్రక్రియ, ఒక ప్రయాణం. సరే, మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం. ఇంతకీ ఈ సత్య అన్వేషణలో ఆత్మసాక్షాత్కారం ఎందుకు అంత బలమైన పునాదిగా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇదేదో అడ్వాన్స్డ్ టాపిక్ కాదు. ఇది చాలా బేసిక్. ఆధ్యాత్మిక అవగాహన అనే భవనానికి ఇదే పునాదిరాయి. ఎందుకంటే ఆత్మసాక్షాత్కారం అనే పునాది లేకుండా అసలు జ్ఞానమంటే ఏంటో అర్థం కాదు. యోగస్థితిని అందుకోవడం అసాధ్యం. రైట్. ఇప్పుడు మన ప్రయాణంలో రెండవ స్టెప్. అదేంటంటే జ్ఞానం. ఆలోచించండి, మనం ఎక్కడికైనా వెళ్లాలంటే ముందు ఒక మ్యాప్ కావాలి కదా, దారి తెలియాలి కదా. ఇక్కడ కూడా అంతే. ఆ మ్యాపే మనకు కావలసిన ప్రాథమిక జ్ఞానం. శాస్త్రాలు చాలా స్పష్టంగా చెప్పే విషయమేంటంటే మనం నేరుగా సాధనలోకి దూకేలేం. దానికంటే ముందు అసలు విషయమేంటో ఇంటలెక్చువలీ అంటే బుద్ధిపరంగా అర్థం చేసుకోవాలి. దారి తెలియకుండా ప్రయాణం ఎలా మొదలుపెడతాం చెప్పండి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. సాంఖ్య, వేదాంతం లాంటి దర్శనాలు ఈ ప్రశ్నలన్నిటినీ ఎంత లోతుగా విశ్లేషిస్తాయో తెలుసా? అంటే నేనెవరు, నా ఉనికి ఏంటి, పరమాత్మ స్వరూపమేంటి, నాకు ఆ పరమాత్మకు ఉన్న సంబంధమేంటి, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానమిస్తాయి. ఈ తాత్విక చట్రాలే మనకు కావలసిన ఇంటలెక్చువల్ ఫౌండేషన్ను అందిస్తాయి. ఓకే, ఇప్పటిదాకా మనం థియరీ గురించి మాట్లాడుకున్నాం, అంటే జ్ఞానం అనే మ్యాప్ గురించి. ఇప్పుడు థియరీ నుంచి ప్రాక్టీస్లోకి వెళ్దాం. అంటే తెలుసుకోవడం నుంచి ఆచరణలోకి అడుగుపెట్టే ఆ ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం. చూసారా, ఇక్కడ లాజిక్ చాలా సింపుల్. స్టెప్ 1 జ్ఞానాన్ని సంపాదించడం, అంటే మ్యాప్ తీసుకోవడం. స్టెప్ 2 ఆ జ్ఞానం ఆధారంగా సాధన మొదలుపెట్టడం, అంటే ప్రయాణం స్టార్ట్ చేయడం. ఇది చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ చాలా చాలా పవర్ఫుల్ ప్రాసెస్. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ సాధన అనే ప్రయాణాన్ని ఒంటరిగా చెయ్యలేం. మనకు ఖచ్చితంగా ఒక గైడెన్స్ కావాలి. అది ఒక గురువు రూపంలో రావచ్చు, లేదా నేరుగా పరమాత్మ కృప వల్లే దొరకొచ్చు. కానీ ఒక మార్గదర్శకత్వం లేకుండా మాత్రం ముందుకు వెళ్లడం చాలా కష్టం. ఇప్పుడు మనం కొంచెం సూక్ష్మమైన విషయానికి వద్దాం. చాలామంది అనుకుంటారు అందరి ఆధ్యాత్మిక ప్రయాణం ఒకేలా జీరో నుంచి మొదలవుతుందని. కాని అసలు విషయం అది కాదు. ప్రతి ఒక్కరి స్టార్టింగ్ పాయింట్ వేరుగా ఉంటుంది. సాధారణంగా చూస్తే మనకు 2 రకాల సాధకులు కనిపిస్తారు. మొదటి రకం వాళ్ళు ఈ జన్మలోనే కష్టపడి చదివి సాధన చేసి ఒక్కో అడుగు ముందుకు వేస్తారు. ఇక రెండో రకం వాళ్ళు, వీళ్లకి పూర్వజన్మల సంస్కారాలు అంటే అప్పటి సాధన బలం తోడవుతుంది. దాంతో వాళ్ల ప్రయాణం ఒక రకంగా ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా అనుభూతులు కలగడం మొదలవుతాయి. మరి ఫాస్ట్ ట్రాక్కి కారణమేంటి? దాన్ని వివరించే ఒక కీలకమైన పదముంది. అదే ప్రారబ్ధం. సింపుల్గా చెప్పాలంటే మనం గతంలో చేసిన కర్మలో ఈ జన్మలో అనుభవించడానికి రెడీగా ఉన్న భాగాన్నే ప్రారబ్ధం అంటాం. పూర్వజన్మలో చేసిన సాధన కూడా ఇలాగే ప్రారబ్ధంగా మారి ఈ జన్మలో ఆధ్యాత్మికంగా దూసుకుపోయేలా చేస్తుంది. సరే, ప్రయాణం బానే ఉంది. జ్ఞానం సంపాదించాం, సాధన చేస్తున్నాం, కొన్ని అనుభవాలు కూడా కలుగుతున్నాయి. కాని ఇక్కడే అస్సలైన ప్రశ్న వస్తుంది. మనకు కలిగే ఈ అనుభవం నిజమైనదా, లేక మన మనసే మనల్ని మోసం చేస్తుందా? ఇది భ్రమా లేక వాస్తవమా? దీన్ని ఎలా తేల్చుకోవాలి? అవును, ఇదే అసలైన సందిగ్ధం. ఈ కలిగేది ఆత్మసాక్షాత్కారమా లేక కేవలం ఒక భ్రమ? ఎందుకంటే ఈ స్టేజ్లో చాలామంది పొరబడే అవకాశముంది. సరైన విచక్షణ అంటే వివేకం లేకపోతే దారి తప్పడం చాలా సులభం. మరి ఈ భ్రమని, వాస్తవాన్ని వేరు చేయడానికి మన దగ్గర ఉన్న ఆయుధమేంటి? దానికి సమాధానమే బ్రహ్మజ్ఞానం.
మన అనుభవాన్ని టెస్ట్ చేసుకోవడానికి ఇదే అసలైన లిట్మస్ టెస్ట్. అంతిమ ప్రమాణం ఇదే. అంటే అర్థమేంటంటే, మనకు కలిగిన అనుభవాన్ని ఈ బ్రహ్మజ్ఞానమనే కొలబద్దతో కొలవాలి. మన బుద్ధి గనక అవును, ఈ అనుభవం శాస్త్రం చెప్పిన బ్రహ్మజ్ఞానానికి సరిగ్గా సరిపోతోంది అని స్థిరంగా నిర్ధారించుకుంటే అప్పుడు మనం సేఫ్. అదే మనకు భ్రమల నుంచి రక్షణ కవచంలా పనిచేస్తుంది. సో ఫైనల్గా మనం మళ్ళీ మొదటికే వస్తున్నాం. మనం మొదట చెప్పుకున్నట్టే ఈ ఆత్మసాక్షాత్కారం అనేది ఏదో ఒకరోజు సాధించే గమ్యం కాదు. ఇది ఒక ప్రయాణం, నిరంతరం సాగే ఒక అద్భుతమైన ప్రయాణం. మనం ఈ ప్రయాణంలోని అన్ని దశల గురించి మాట్లాడుకున్నాం. ఎలా మొదలుపెట్టాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి సవాళ్లు వస్తాయి, వాటిని ఎలా దాటాలి అన్నీ చూశాం. మరిప్పుడు అసలైన ప్రశ్న, ఈ ప్రయాణం ఎక్కడ మొదలవ్వాలి?